వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిజామాబాద్ నగరంలో వినాయక నిమజ్జన శోభ సంతరించుకుంది. ప్రధానంగా చిన్న గణపతులన్నీ కూడా నిజామాబాద్ నగరంలో ఉన్న గణపతులన్నీ కూడా ఇక్కడ వినాయకుల బావిల వద్ద వేస్తూ ఉంటారు. ప్రధానంగా చూడొచ్చు ఇక్కడ వినాయకుల బావి వద్ద కూడా గణపతులు తెచ్చిన పరిస్థితి ఉంది. ఉదయం నుండే చిన్న చిన్న గణపతులన్నీ కూడా తీసుకొచ్చి వినాయకుల బావిలో నిమజ్జనం చేస్తున్నారు. 11 రోజుల పాటు ఘనంగా పూజలు నిర్వహించిన అనంతరం వారి కోరిన కోరికలు అన్ని కూడా తీర్చే విధంగా వినాయకుని పూజిస్తుంటారు. ప్రధానంగా వినాయకుల నిమజ్జనానికి సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ లో దుబ్బా నుండి ప్రారంభమవుతుంది వినాయక శోభయాత్ర. దాన్ని అన్నింటి కూడా అక్కడ నుండి ప్రారంభమైన గాంధీ ఏదైతే గంజి నుండి అక్కడ నుండి గాంధీ చౌక్, అదేవిధంగా పెద్ద బజార్ నుండి తీసుకొచ్చి గణపతులన్నీ కూడా వినాయకుల బావిలో చిన్న చిన్న గణపతులన్నీ వేస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రధానంగా 11 రోజుల పాటు భక్తి శ్రద్ధతో పూజించిన గణపతిని వారి కుటుంబ సభ్యులతో చిన్న గణపతిని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు గణేష్ మహారాజ్కి అంటూ గణపతిని నిమజ్జనం చేశారు. కుటుంబ సభ్యులందరూ కూడా వారందరూ ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. వినాయకునికి సంబంధించి పూర్తి స్థాయిలో 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన వారు నిమజ్జనం చేశారు. ఇప్పుడు చూడండి, మీరు ఈ రోజు గణపతి నిమజ్జనం 11 రోజుల పాటు పూజలు చేశారు. మీరు ఈ నిమజ్జనం చేశారు. అసలు ఏమేమి కోరికలు కోరారు, ఎలా ఎప్పుడెప్పుడు గణపతి పూజ? అందరు చాలా బాగుండాలని మీరు చెప్పండి. 11 రోజుల పాటు పూజలు చేస్తారు. ప్రధానంగా ఈ రోజు నిమజ్జనం చేస్తారు వినాయకుల బావిలో. అందరూ బాగుండాలి, అందరి కోరికలు నెరవేరాలి, అందులో మా కోరికలు కూడా నెరవేరాలి. భగవంతుడు ఎప్పుడు అందరిని చల్లగా చూడాలి, అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి వినాయకుని కూర్చోబెడుతున్నారు? మేము ఇప్పుడు 15 years ఎబో అయిపోయింది. కంటిన్యూ కూర్చుండబెడుతున్నాం 1 year. మట్టి వినాయకుడు 15 సంవత్సరాలుగా. అంటే ఏమేమి మొక్కారు? ఏమేమి మొక్కడం అంటే అందరూ బాగుండాలని మొక్కుతాం, అంతే, ఇంకేం లేదు. అందరూ బాగుండాలంటే చాలా బాగా. ప్రధానంగా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా మేము మొక్కిన కోరికలు తీర్చే వినాయకుడు. ఎందుకంటే మొట్టమొదటిగా వినాయకుడిని ఏ పండుగ చేసినా వినాయకుడిని పూజిస్తుంటారు. అందులో భాగంగా ఈ రోజు కూడా ప్రతి పండగకి సంబంధించి వినాయకుని పూజిస్తుంటామని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఈ గణపతిని నిమజ్జనం చేస్తారు. 11 రోజుల పాటు 11 రోజులు పూజ చేసాం. అప్పటి నుంచి మాకు మంచిగా జరగాలి, అంత మంచి జరగాల అన్ని మొక్కాం సార్. ప్రత్యేకంగా మొక్కినవా? ఏం మొక్కలు సార్, అంతా అందరు మంచిగా ఉండాలి, గణపతి మేము మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, షాప్ మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి మొక్కాం సార్. ఇక్కడ చూడొచ్చు, గణపతిని నిమజ్జనం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కూడా తీసుకొచ్చి పిల్లలతో పాటు ఇక్కడ గణపతిని నిమజ్జనం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, వారి కుటుంబ సభ్యులు ఆ పాపకు వినాయకుడి నిమజ్జనాన్ని చూపిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం. చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వినాయకుడి దగ్గర 11 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు వినాయకుల బావిలో. మీ పాపని తోలుకొని వచ్చి ఇక్కడికి వచ్చారు. అసలు ఏంటి? చాలా హ్యాపీగా ఉందండి. సో కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది గణపతి గురించి. గణపతి రావడం కానీ మనతో 9 days ఇక్కడ జర్నీ చేయడము, తర్వాత వెళ్ళడము. సో వాళ్ళు కూడా అడుగుతున్నారు మళ్ళీ వినాయకుడు ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు బప్ప అన్నది వాళ్ళ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది. 11 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం మన సాంప్రదాయాలు సంస్కృతి చిన్న పిల్లలకు తెలిసే విధంగా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళకి అన్ని తెలియాలండి, డెఫినెట్గా వాళ్ళకి తెలిస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు చేయగలుగుతారు. విత్ ఎవ్రీ పాసింగ్ టైం అది తెలియకుండా పోతుంది. వాళ్ళకి మనకు అయినంత మాటికి మనం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్లో అది మనం చూసి చేయగలుగుతారు. మీరు ఏం మొక్కులు మొక్కారు, ఏం కోరికలు? అట్లా ఏం లేదండి, మొక్కులు ఏం లేదు, హ్యాపీ ఉంది అంతా. వాళ్ళు గుడ్. నువ్వు చూసావా అమ్మ గణపతిని? నువ్వు మరి చూసినావా? ఎలా ఉంది, బాగుందా? మళ్ళా గణపతి వస్తుందని అనుకుంటున్నావా? ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావు పాపకు? ఏమన్నాడు? ప్రధానంగా చూడొచ్చు, మట్టి వినాయకుని కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వారు చూడొచ్చు, 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం మట్టి వినాయకులని నిమజ్జనం చేస్తున్నారు. వినాయకుడికి సంబంధించి వారిని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో ఏదైతే 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి పాల్పడుతున్నారు. ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా వినాయకుల బావికి మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నిజామాబాద్ కు సంబంధించి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ కానీ హిందూ సమితిలు కానీ అవన్నింటి కూడా దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో వారందరినీ ఎక్కడైతే
గణపతికి సంబంధించిన యాత్ర కొనసాగుతుంది. యాత్రకు సంబంధించి పూర్తిసారి నిజామాబాద్ నగరంలో ఉన్న చిన్న గణపతులన్నింటి కూడా ఆ యాత్రలో తీసుకొచ్చేది, అందులో పెళ్ళికొంటారు. అక్కడ నుండి కూడా నిజామాబాద్ నగరంలో ఉన్న వినాయక నగర్లో ఉన్న వినాయకుల బావిలో గణపతులన్నీ కూడా నిమజ్జనం చేస్తుంటారు. దానికి అంతటికి సంబంధించి ఏదైతే నిజామాబాద్ నగరంలో ఉన్న గణపతులన్నీ మట్టి వినాయకులు కానీ దాంతోపాటు ఇతర వినాయకులన్నీ కూడా పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి నిమజ్జనం చేసేందుకు ఈ ప్రాంతానికి తీసుకొస్తుంటారు. కాబట్టి 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన గణపతికి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఉంది. నిమజ్జన కార్యక్రమం ఏదైతే వినాయకుల బావిలో నిమజ్జనం చేయడం వల్ల దానికి అంతటికి సంబంధించి ఏదైతే తమ సాంప్రదాయాలు కూడా చిన్నపిల్లలకు తెలిసే విధంగా నిమజ్జనానికి పాల్పడుతున్నామని చెప్తున్నారు. చిన్నపిల్లలకు తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.